సో హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టోక్యో రివెంజర్స్ మాంగా. చాప్టర్ 232లో మైకీ అయితే సౌత్ తో ఫైట్ చేసేందుకు తన ముందుకి వెళ్తాడు. దీంతో సౌత్ మైకీ ఫైనల్ గా నువ్వు రంగంలోకి దిగావన్నమాట అని అంటాడు. అది చూసిన సెంజు మైకీతో మైకీ అడ్డు తప్పుకో, సౌత్ నా అపోనెంట్ అని అంటుంది. దానికి మైకీ చాలా కోల్డ్ గా సౌత్ తర్వాత నువ్వు కూడా నా చేతుల్లో చావాలని అనుకుంటున్నావా అని అంటాడు. దాంతో సెంజు మైకీని అలా కోల్డ్ గా చూసి సైలెంట్ అయితే అయిపోతుంది. ఇక సౌత్ మైకీకి ఒక పవర్ఫుల్ పంచ్ అయితే ఇస్తాడు. బట్ మైకీకి ఏమీ అవ్వదు. దీంతో మైకీ తన ఇన్విన్సిబుల్ కిక్ తో సౌత్ ఫేస్ పై అయితే అటాక్ చేస్తాడు. అంతే, సౌత్ యొక్క రైట్ సైడ్ ఫేస్ పూర్తిగా డ్యామేజ్ అయి కంప్లీట్ గా బ్లడ్ అయితే వస్తూ ఉంటుంది. అది చూసిన టకేమిచి వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్లి మైకీ ఇక చాలు ఆపే, లేదంటే సౌత్ చనిపోతాడు అని అంటాడు. దీంతో మైకీ టకేమిచి దగ్గరికి వెళ్లి ఒక కర్రని విరగొట్టినట్టుగా చాలా సింపుల్ గా టకేమిచి హ్యాండ్ అయితే బ్రేక్ చేసి సౌత్ దగ్గరికి వెళ్లి నువ్వు నా చేతుల్లో ఎలా చావాలని అనుకుంటున్నావు అని చెప్పి సౌత్ బాడీ పై కూర్చొని నాన్ స్టాప్ గా తన ఫేస్ నైతే చితగ్గొడుతూ ఉంటాడు. అలా సౌత్ బ్రీతింగ్ తీసుకోవడం అయితే ఆపేస్తాడు. దీంతో మైకీ సౌత్ చనిపోయాడన్న విషయం కన్ఫర్మ్ చేసుకుని పైకి అయితే లేస్తాడు. ఇక మైకీని అలా చూసి ఈవెన్ తన గ్యాంగ్ మెంబర్స్ కూడా నమ్మలేకపోతారు మైకీ నిజంగా ఇలా చేశాడంటే. ఇక కోకో అక్కడున్న వాళ్ళందరితో సెంజు సౌత్ చేతుల్లో ఓడిపోయింది, ఇక సౌత్ మైకీ చేతుల్లో ఓడిపోయాడు. దీని అర్థం ఈ బ్యాటిల్ లో కాంటోన్ మాంజిన్ గ్యాంగ్ విన్ అయింది. ఇంతటితో ఈ కాన్ఫ్లిక్ట్ ఎండ్ అయింది. సో అందరూ ఇక్కడ నుంచి వెళ్లిపోండి అని చెప్తాడు. దీంతో అక్కడున్న వాళ్ళంతా కూడా అక్కడ నుంచి వెళ్లిపోతూ ఉంటారు. ఇక టకయోమి మైకీతో మైకీ నువ్వు ఇలా చేసి ఉండాల్సింది కాదు అని అంటాడు. దానికి మైకీ నువ్వు కూడా చనిపోతేనే బెటర్ టకయోమి అని చెప్పి టకియోమికి ఒక కిక్ ఇచ్చి తనని కూడా చంపడానికి వెళ్తూ ఉంటాడు. దీంతో టకేమిచి మళ్ళీ మైకీని అయితే ఆపడానికి ట్రై చేస్తాడు. దీంతో మైకీ టకేమిచి ఫేస్ పైన ఒక స్ట్రాంగ్ పంచ్ అయితే ఇస్తాడు. దీంతో టకేమిచి చాలా దూరం వెళ్లి పడతాడు. ఇక కోకో కూడా మైకీని అయితే ఆపడానికి ట్రై చేస్తాడు. బట్ మైకీ మాత్రం ఎవ్వరి మాట కూడా వినే సిచ్యువేషన్ లో అయితే ఉండడు. ఇక మైకీ టకేమిచి దగ్గరికి వెళ్లి తన షర్ట్ పట్టుకొని గాల్లోకి లేపి ఇప్పుడు నువ్వెలా చావాలని అనుకుంటున్నావు టకేమిచి అని చెప్పి నాన్ స్టాప్ గా సౌత్ ని ఎలా అయితే కొట్టాడో అదే విధంగా టకేమిచి ఫేస్ పైన కొడుతూ ఉంటాడు. ఇక సీన్ కట్ చేస్తే టకేమిచి చాలా క్రిటికల్ సిచ్యువేషన్ లో ఒక హాస్పిటల్లో అయితే ఉంటాడు. ఇక టకేమిచి కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ కోకో అయితే ఉంటాడు. ఇక కోకో టకేమిచితో మైకీ నిన్ను అలా కొట్టడం వల్ల నువ్వు 3 days నుంచి అన్కాన్షియస్ లోనే ఉన్నావు, నువ్వు ఇప్పుడే జస్ట్ కళ్ళు తెరిచావు అని చెప్తాడు. దానికి టకేమిచి అసలు నేను ఇంకా ఎలా బ్రతికే ఉన్నాను అని అడుగుతాడు. దానికి కోకో ఆ రోజు నిన్ను కాపాడింది సెంజునే. సెంజు తన హెడ్ ని మైకీ ముందు బోచేసి నేను బ్రహ్మాన్ గ్రూప్ ని డిస్బాండ్ చేస్తాను, ఇక నీకు ఎవ్వరు కూడా అడ్డు ఉండరు, దయచేసి టకేమిచిని మాత్రం వదిలేయ్ అని బెగ్ చేసింది. అందుకే నువ్వు ఇంకా ప్రాణాలతోనే ఉన్నావు టకేమిచి అని చెప్పి కోకో అయితే అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఇక టకేమిచి సెంజు నన్ను కాపాడేందుకు బ్రహ్మాన్ గ్రూప్ మొత్తాన్ని డిస్బాండ్ చేసింది, ఇక మైకీ ఏమో నిజంగానే నన్ను చంపాలని అనుకున్నాడు, అసలు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అక్కడికి సడన్ గా చీఫ్ యూ వచ్చి టకేమిచి నేను డ్రాకెన్ ఫ్యూనరల్ కి అటెండ్ అయ్యాను, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావట్లేదు, నువ్వు ఫ్యూచర్ లో డ్రాకెన్ ప్రాణాలతోనే ఉన్నాడని చెప్పావు కదా, అలాంటప్పుడు డ్రాకెన్ మరి ఇప్పుడు ఎలా చనిపోయాడు అని ఏడుస్తూ ఫ్యూచర్ లో అందరూ ప్రాణాలతోనే ఉన్నారు కదా, అలాంటప్పుడు నువ్వు మళ్ళీ ఎందుకని అసలు తిరిగి పాస్ట్ లోకి వచ్చావు, ఇప్పుడు డ్రాకెన్ చావుకి నువ్వే కారణం టకేమిచి అని ఏడుస్తూ ఉంటాడు. ఇక కాసేపు అయ్యాక ఐఎమ్ సారీ టకేమిచి, బాధలో నేను ఏదేదో మాట్లాడేశానని అంటాడు. దానికి టకేమిచి పర్లేదు చీఫ్ యూ, నువ్వు చెప్పింది నిజమే, దీనంతటికి నేనే కారణం, నన్ను కాసేపు ఒంటరిగా వదిలే అని అంటాడు. దానికి చీఫ్ యూ నువ్వు త్వరగానే కోలుకుంటావు టకేమిచి అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఇక టకేమిచి తనలో తను ఐఎమ్ సారీ చీఫ్ యూ, ఇక నేను దీంట్లో ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేయాలని అనుకోవట్లేదు, ఇక నుంచి ఇది నా ఓన్ బ్యాటిల్ అని అనుకుంటాడు. ఇక ఆ తర్వాత హీనా కూడా టకేమిచి రూమ్ లో ఉన్న ఫ్లవర్స్ చేంజ్ చేసేందుకైతే వస్తుంది. ఇక ఈ ఇన్సిడెంట్ జరిగిన 1 week తర్వాత టకేమిచిని చూసేందుకు తన ఫ్రెండ్స్ అయితే వస్తారు. ఆ తర్వాత ఫార్మర్ టోమాన్ మెంబర్స్ కూడా వచ్చి ఇలా జరిగినందుకు వీఆర్ రియల్లీ సారీ టకేమిచి, అసలు మాకు ఈ విషయాలు ఏవి కూడా తెలియవు, ఇప్పటి వరకు డ్రాకెన్ ని నువ్వే చూసుకున్నావని కూడా మాకు తెలిసింది, సో చెప్పు టకేమిచి మేమంతా నీకు ఏ విధంగా సహాయపడగలము, ఏ విషయం అయినా సరే మేము నీకు హెల్ప్ చేస్తాం, నువ్వు మమ్మల్ని నమ్మొచ్చు అని అంటారు. దానికి టకేమిచి చాలా థ్యాంక్స్ పేయాన్, నేనిప్పుడు నిజంగానే బాగానే ఉన్నాను, నాకు ఎలాంటి హెల్ప్ అవసరం లేదు, నన్ను చూడ్డానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ గాయ్స్ అని అంటాడు. దీంతో వాళ్ళంతా కూడా అక్కడ నుంచి వెళ్లిపోతారు. ఇక వాళ్ళు
వెళ్ళిపోయాక టకేమిచి తనలో తను ఇప్పటి వరకు మీరంతా చేసిన హెల్ప్ కి చాలా థ్యాంక్స్ గాయ్స్. ఇక నేను మీ అందరినీ ఒంటరిగానే సేవ్ చేస్తానని అనుకుంటాడు. ఇక హీనా టకేమిచి తినడానికి ఫ్రూట్స్ అయితే తీసుకొని వస్తుంది. హీనా టకేమిచితో వాళ్ళంతా అప్పుడే వెళ్ళిపోయారా, అలాంటి ఫ్రెండ్స్ నీకు దొరకడం చాలా గ్రేట్. ఎందుకంటే నువ్వు హాస్పిటల్లో జాయిన్ అయిన డే 1 నుండి కూడా వాళ్ళంతా నిన్ను చూడడానికి వచ్చారు అని చెప్తుంది. ఇక టకేమిచి హీనాతో నేను నా స్వార్థం కోసం ఫ్యూచర్ నుంచి తిరిగి వచ్చాను, దాని వల్ల ఇప్పుడు ఇదంతా జరిగింది. అందుకే నేను ఇప్పుడు ఒకటి డిసైడ్ అయ్యాను, ఇప్పుడు ఇదంతా నేను ఒంటరిగానే సెటిల్ చేస్తాను అని చెప్పి ఒక చిన్న స్మైల్ అయితే ఇస్తాడు. దానికి హీనా టకేమిచిని హక్ చేసుకుని నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు, నీ మనసులో ఇప్పుడు ఎంత బాధ ఉందో నాకు తెలుస్తుంది, ఆ బాధ పోయేంత వరకు ఏడు టకేమిచి, ఏడవటం వల్ల మనసులో ఉన్న బాధ తగ్గిపోతుంది అని చెప్పి మనోన్ అయితే చాలా స్వీట్ గా ఓదారుస్తుంది. దీంతో టకేమిచి ఒక్కసారిగా ఏడవడం అయితే స్టార్ట్ చేసేస్తాడు. ఇక సడన్ గా అక్కడ ఫైర్ క్రాకర్ షో అయితే స్టార్ట్ అవుతుంది. దీంతో వాళ్ళిద్దరూ వాటిని చూస్తూ కొన్ని ఓల్డ్ మెమోరీస్ అయితే గుర్తు తెచ్చుకుంటారు. ఇక టకేమిచి హీనాతో నేను ఫ్యూచర్ లో సేవ్ చేయాలనుకున్న వాళ్ళందరినీ మైకీ సేవ్ చేశాడు, బట్ దానికి రిటర్న్ గా మైకీ ఇప్పుడు పూర్తిగా డార్క్నెస్ లోకి వెళ్ళిపోయాడు, అందుకే నేను మైకీని సేవ్ చేయాలని అనుకుంటున్నాను, దానికోసం ఇప్పుడు నేనే ఒక స్ట్రాంగ్ గ్యాంగ్ ని క్రియేట్ చేస్తాను అని అంటాడు. ఇక ఇవన్నీ జరిగిన 1 మంత్ తర్వాత టకేమిచి ఒక న్యూ టీమ్ ని క్రియేట్ చేయడం కోసం ముందుగా చీఫ్ యూ ని మీట్ అయ్యి తనని కన్విన్స్ చేస్తాడు. ఇక వాళ్ళిద్దరూ కలిసి ఆ టీమ్ కి 1000 వింటర్స్ అనే నేమ్ కూడా పెడతారు. ఇక తర్వాత వాళ్ళు హకాయ్ ని మీట్ అయ్యి టకేమిచి హకాయ్ ని కూడా తన టీమ్ లో జాయిన్ అవ్వమని అడుగుతాడు. దానికి హకాయ్ ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా సరే అని చెప్తాడు. దీంతో టకేమిచి హకాయ్ అసలు నేను ఏం అడుగుతున్నానో నీకు అర్థమవుతుందా అని అడుగుతాడు. దానికి హకాయ్ టకేమిచి నువ్వు వచ్చి నన్ను హెల్ప్ అడిగితే నీకు హెల్ప్ చేయకుండా ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా నన్ను ఆపలేరు అని చెప్పి హకాయ్ కూడా వాళ్ళ టీమ్ లో అయితే జాయిన్ అవుతాడు. ఇక చీఫ్ యూ హకాయ్ కి వాళ్ళ న్యూ యూనిఫామ్ అయితే ఇస్తాడు. ఇక వాళ్ళు ముగ్గురు కలిసి నెక్స్ట్ మెంబర్ కోసం డ్రాకెన్ షాప్ కి అయితే వెళ్తారు. డ్రాకెన్ చనిపోవడంతో ఇప్పుడు ఆ షాప్ మొత్తాన్ని కూడా ఈనుయే చూసుకుంటున్నాడు అన్నమాట. ఇక టకేమిచి ఈనుయితో కాంటోన్ మాంజిన్ గ్యాంగ్ ని బీట్ చేసేందుకు నేను ఒక న్యూ టీమ్ ని క్రియేట్ చేయాలని అనుకుంటున్నాను, దాంట్లో నువ్వు కూడా జాయిన్ అవ్వమని అడుగుతాడు. దానికి ఈనుయి కూడా ఓకే చెప్పి టకేమిచితో ఈనుయి ఇంకొక విషయాన్ని కూడా చెప్తాడు. ఆ రోజు 3 డైటీస్ ఆఫ్ వార్ లో మైకీ నిన్ను బాగా కొట్టిన తర్వాత కోకోనే నిన్నక్కడి నుంచి తీసుకువచ్చి నా దగ్గర డ్రాప్ చేశాడు. ఇక ఆ తర్వాత నేను నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేశాను అని అయితే చెప్పి ఈనుయి కూడా వాళ్ళ టీమ్ లో అయితే జాయిన్ అవుతాడు. ఇక టకేమిచి వాళ్ళతో మన టీమ్ కి ఇప్పుడు ఒక మంచి అడ్వైజర్ కావాలి, అది ఎవరైతే బాగుంటుంది అని ఆలోచించి టకేమిచి వాళ్ళని తీసుకుని మీట్సియా ఇంటికి అయితే రీచ్ అవుతాడు. అప్పుడు మీట్సియా సిస్టర్ రూనా బయటికి వచ్చి బిగ్ బ్రదర్ 1 వీక్ లో జరగబోయే ఫ్యాషన్ డిజైన్ కాంపిటీషన్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు, తను చాలా రోజుల నుంచి రూమ్ వదిలి బయటికి రావట్లేదు, సరిగ్గా అన్నం కూడా తినట్లేదు అని అయితే వాళ్ళతో చెప్తుంది. దీంతో టకేమిచి నేను ఒకసారి తనని కలవచ్చా అని అడుగుతాడు. దానికి రూనా టకేమిచిని తీసుకుని మీట్సియా రూమ్ లోకి అయితే తీసుకువెళ్తుంది. ఇక టకేమిచి మీట్సియాని చూసి చాలా షాక్ అవుతాడు, ఎందుకంటే మీట్సియా చాలా సన్నబడిపోతాడు. ఇక వాళ్ళిద్దరు కూడా ఆ రూమ్ నుండి బయటికి అయితే వస్తారు. ఇక టకేమిచి మీట్సియాకి జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేసి తనని కూడా తన టీమ్ లో జాయిన్ అవ్వమని చెప్తాడు. దానికి మీట్సియా టకేమిచికి ఒక ఫ్లాష్ బ్యాక్ నైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ ఫ్లాష్ బ్యాక్ లో మీట్సియా అండ్ డ్రాకెన్ ఒకరి బిజినెస్ గురించి ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు డ్రాకెన్ మీట్సియాతో టోమాన్ డిస్బాండ్ అయిన తర్వాత నీ లైఫ్ ని ఫ్యాషన్ డిజైనర్ గా బాగా లీడ్ చేస్తున్నావు మీట్సియా, బట్ నేను మాత్రం ఇంకా దాని నుంచి బయటకి రాలేకపోతున్నాను, అందుకే నేను మళ్ళీ తిరిగి నా డిలిక్వెంట్ లైఫ్ ని స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను, నేను మళ్ళీ తిరిగి మైకీని ఫాలో అవడం స్టార్ట్ చేస్తాను, బట్ నువ్వు మాత్రం అలా చెయ్యకు, ఎందుకంటే నువ్వు ఒక గొప్ప ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలి మీట్సియా అని అంటాడు. ఇక ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అవుతుంది. ప్రెజెంట్ సీన్ లో మీట్సియా టకేమిచితో నేను ఆ రోజు డ్రాకెన్ కి ప్రామిస్ చేశాను టకేమిచి, ఒక గొప్ప ఫ్యాషన్ డిజైనర్ అవుతానని, నేను ఇప్పుడు తనకిచ్చిన ప్రామిస్ ని నిలబెట్టుకోవాలి టకేమిచి, సో అందుకే నేను ఇప్పుడు నీ గ్యాంగ్ లో జాయిన్ అవ్వలేను అని చెప్తాడు. దీంతో వాళ్ళంతా కూడా అక్కడ నుంచి అయితే వెళ్లిపోతారు. ఇక ఇలా 1 వీక్ గడిచిన తర్వాత మీట్సియా ఫ్యాషన్ డిజైన్ ఈవెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. మీట్సియాని సపోర్ట్ చేసేందుకు ఆ ఈవెంట్ కి టకేమిచి, చీఫ్ యూ అండ్ హకాయ్ కూడా వస్తారు. ఇక ఆ ఈవెంట్ లో మోడల్స్ అందరూ కూడా తమ డిజైనర్స్ డిజైన్ చేసిన బట్టల్ని వేసుకుని ర్యాంప్ వాక్ అయితే చేస్తూ ఉంటారు. అలా మీట్సియా డిజైన్ చేసిన డిజైన్ ని కూడా మోడల్ అయితే వేసుకుని ర్యాంప్ వాక్ చేస్తుంది. ఇక మీట్సియా తన డిజైన్ ని ట్విన్ డ్రాగన్స్ టైప్ లో అయితే డిజైన్ చేస్తాడు. ట్విన్ డ్రాగన్స్ అంటే తెలుసు కదా, డ్రాగన్ అండ్ మీట్సియా హెడ్ పైన డ్రాగన్ సింబల్ ని టాటూ వేయించుకుంటారు, అందుకే వీళ్ళిద్దరిని ట్విన్ డ్రాగన్స్ అని పిలుస్తారు. ఇక జడ్జెస్ అందరూ ఈ ఇయర్ నేషనల్ ఫ్యాషన్ డిజైనర్ అవార్డు విన్నర్ గా మన మీట్సియాని సెలెక్ట్ చేస్తారు. దీంతో మీట్సియా ఆ స్టేజ్ పైకి టోమాన్ యూనిఫామ్ వేసుకుని డ్రాగన్ లాంటి హెయిర్ కటింగ్ చేసుకుని అక్కడ ఉన్న వాళ్ళందరితో కొన్ని రోజుల క్రితం నా జూనియర్ ఒకడు నా దగ్గరికి వచ్చి తను తన ఓల్డ్ ఫ్రెండ్ తో ఫైట్ చేయబోతున్నానని, దానికోసం నన్ను
కూడా హెల్ప్ చేయమని అడిగాడు. అప్పుడు నేను దానికి ఒప్పుకోలేను, కానీ ఇప్పుడు అడుగుతున్నాను టకేమిచి, నేను కూడా నీతో పాటు జాయిన్ అవ్వచ్చా? నేను ఈ అవార్డ్ ని రిజెక్ట్ చేస్తున్నాను. నాకు ఇప్పటి వరకు హెల్ప్ చేసిన వారికి, ఇంకా నన్ను సెలెక్ట్ చేసిన జడ్జెస్ కి, మీ అందరికీ కూడా ఐఎమ్ రియల్లీ సారీ. ఈ అవార్డు ఎంత గొప్పదైనా అయ్యి ఉండొచ్చు, కానీ ఫ్రెండ్స్ ప్రమాదంలో ఉన్నప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయలేకపోతే ఇంకెందుకు ఈ అవార్డు అని చెప్పి మీట్సుయా ఆ అవార్డ్ ని అయితే రిజెక్ట్ చేస్తాడు. ఇక నెక్స్ట్ సీన్ లో టకేమిచి అండ్ హకాయి ఈనుయి షాప్ లో కూర్చొని, మీట్సుయా మొదట్లో మన టీమ్ లో జాయిన్ అవ్వనని చెప్పడంతో చీఫ్ యూ ని అడ్వైజర్ గా చేశాము, బట్ ఇప్పుడు మీట్సుయా మళ్ళీ మన టీమ్ లో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు చీఫ్ యూ ని అడ్వైజర్ రోల్ నుంచి తీసేసామని ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు అక్కడికి సడన్ గా చీఫ్ యూ వచ్చి వాళ్ళిద్దరితో, గాయ్స్, ఆ ఈవెంట్ ఎండ్ అయ్యాక నేను మీట్సుయాని మీట్ అయి తనతో, నాకు అడ్వైజర్ గా అంత గొప్ప స్కిల్స్ ఏవి లేవు, బట్ అడ్వైజర్ గా నీకు మాత్రం చాలా గొప్ప స్కిల్స్ ఉన్నాయి, సో అందుకని దయచేసి నా రోల్ అయినటువంటి అడ్వైజర్ ని నువ్వు టేక్ ఓవర్ చేసుకో అని చెప్పాను. దానికి మీట్సుయా కూడా ఒప్పుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ మన న్యూ అడ్వైజర్ మీట్సుయానే అని చెప్తాడు. దీంతో మనోళ్ళు కూడా ఫ్రీ అయిపోతారు. ఇక నెక్స్ట్ సీన్ లో ఈ ముగ్గురు కూడా మీట్సుయా అండ్ ఈనుయిన్ అయితే మీట్ అవుతారు. ఇక మీట్సుయా వాళ్ళతో, మనం కాంటోన్ మాంజిన్ గ్యాంగ్ తో ఫైట్ చేయబోతున్నాం కాబట్టి మనం అంతా కూడా చాలా అలర్ట్ గా ఉండాలి. ఇక టకేమిచి, మనకు ఒక గుడ్ న్యూస్, మన టీమ్ లో ఇప్పుడు పాచిన్ అండ్ పేయాన్ కూడా జాయిన్ అయ్యారు, త్వరలోనే వాళ్ళు మనల్ని మీట్ అవుతారు అని చెప్తాడు. ఇక ఈనుయి కూడా, నేను కవాటా బ్రదర్స్ ఇద్దరికి కూడా జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేశాను, వాళ్ళు కూడా మన గ్రూప్ లో జాయిన్ అవుతానని చెప్పారు అని చెప్తాడు. ఇక కొన్ని రోజులు గడిచిన తర్వాత టకేమిచి సెంజుని కూడా తన టీమ్ లోకి ఇన్వైట్ చేసేందుకు తనని మీట్ అవ్వడానికి అయితే వెళ్తాడు. బట్ సెంజు మాత్రం టకేమిచితో, ఐఎమ్ సారీ టకేమిచి, ఇక జరిగింది చాలు, నేను మైకిని ఎప్పటికీ కూడా బీట్ చేయలేను, ఈవెన్ నేను సౌత్ ని కూడా బీట్ చేయలేకపోయాను, నేను వీక్ గా ఉండడం వల్లే ఇప్పుడు బ్రహ్మాన్ కథ కూడా ముగిసింది, ఇప్పుడు నేను రిటైర్ అయిపోయాను టకేమిచి, ఇంతటితో అంతా ముగిసింది అని అంటుంది. దానికి ఆకాషి టొకియోమి, సెంజు, బ్రహ్మాన్ డిస్బాండ్ అవ్వడానికి, మన బ్రదర్ హరిచియో అలా మారడానికి కారణం నువ్వు కాదు అని అంటాడు. దానికి సెంజు, ఐఎమ్ సారీ బిగ్ బ్రదర్, నేను చాలా రోజుల నుంచి నీ దగ్గర ఒక సీక్రెట్ ని దాచిపెట్టాను, హరిచియో అంత టెర్రిబుల్ పర్సన్ గా మారడానికి, ఇంకా మైకి యొక్క డార్క్ ఇంపల్స్ కి కారణం నేనే అని చెప్పి ఫ్లాష్ బ్యాక్ నైతే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మేమంతా కిడ్స్ గా ఉన్నప్పుడు మైకి, బాజీ, హరిచియో ఇంకా నేను ఎప్పుడు కూడా కలిసే ఉండేవాళ్ళం, ఇక నేను ఎప్పుడు కూడా ఆ ముగ్గురినే ఫాలో అవుతూ ఉండేదాన్ని అని చెప్తుంది. అండ్ ఇంతటితో చాప్టర్ 240 అయితే ఎండ్ అవుతుంది. ఇక నెక్స్ట్ చాప్టర్ లో మనకి హరిచియో యొక్క బ్యాక్ స్టోరీ అయితే ఉంటుంది. హరిచియో ఎందుకని తన ఓన్ సిస్టర్ సెంజుని ఇంతలా హేట్ చేస్తున్నాడో మనకి నెక్స్ట్ చాప్టర్ లో అయితే తెలుస్తుంది. ఒకవేళ మీరు గనక ఆ చాప్టర్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే ముందు మీరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కిందున్న బెల్ ఐకాన్ అయితే ఆన్ లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బాయ్.